శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్త్రీకి మంచి భర్తని సౌభాగ్యాన్ని ప్రసాదించే నోము ఉండ్రాళ్ళ తద్ది నోము. ఈ నోమును ఆచరించే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా వినవలసిన మరియు చదవవలసిన వ్రత కథ గురించి అయితే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అసలు ఈ 2025వ సంవత్సరంలో ఈ ఉండ్రాళ్ళ తద్ది వ్రతాన్ని ఏ రోజున ఆచరించాలి, ఏ విధంగా ఆచరించాలి, ఎవరెవరు ఈ వ్రతాన్ని ఆచరించాలి, పూజ చేయుటకు శుభ సమయాలు ఏమిటి, అన్నిటి గురించి కూడా ఇంతకుముందే వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఆ వీడియో లింక్స్ అన్నిటినీ కూడా మీకు ఐకార్డ్స్లో అయితే పిన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా చూడండి. భాద్రపద బహుళ తదియ రోజు స్త్రీలు సద్గతులు పొందటానికి నిమిత్తం ఉండ్రాళ్ళ తద్ది నోమును ప్రత్యేకంగా ఆచరించి నిర్వహించుకుంటారు. ఈ నోముకు మోదక తృతీయ అనే మరొక పేరు కూడా ఉంది. ఉండ్రాళ్ళు నివేదన కలిగిన నోము కావడంతో తద్ది అనే మాట 3వ రోజు తదియ అనే అర్థంతో ఉపయోగించబడుతుంది. కాబట్టి ఈ నోముకు ఉండ్రాళ్ళ తద్ది అని పేరు రావడం జరిగింది. భాద్రపదంలో పూర్ణిమ వెళ్ళిన 3వ రోజున బహుళ తదియ నాడు ఈ నోమును నోచుకోవాలని పూర్వీకులు నిర్ణయించారు. అంతేకాదు సాక్షాత్తు శివుడే స్వయంగా పార్వతీదేవికి ఈ నోము గురించి వివరించారని పురాణ ఇతిహాసం. భాద్రపద తృతీయ నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. సాయంత్రం వరకు ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉపవాసం ఉండాలి. బియ్యపిండితో ఉండ్రాళ్లను తయారు చేసుకోవాలి. గౌరీదేవిని పూజా మందిరంలో ప్రతిష్ఠించుకున్న తరువాత పూజా కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. తరువాత 5 ఉండ్రాళ్లను గౌరీదేవికి, మరో 5 ఉండ్రాళ్లను 5గురు ముత్తైదువులకు వాయనంగా ఇవ్వాలి. ఇలా 5 సంవత్సరాల వరకు ఈ నోమును ఆచరించిన తరువాత వచ్చిన వారందరి పాదాలకు పసుపు పారాణి రాసి వారి ఆశీస్సులను పొందాలి. పెళ్లి కాని అమ్మాయిలు ఈ నోమును నోచుకుంటే మంచి భర్త లభిస్తాడు అన్నది పురాణ ఇతిహాసం. ఇంతటి విశిష్టమైన ఈ నోము వెనుక ఒక కథ ఉందండి. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. కథ చదివేటప్పుడు చేతులు అక్షంతలు ఉంచుకొని కథ చదవటం అనేది ప్రారంభించుకోవాలి. పూర్వం ఒక రాజుకు 7గురు భార్యలు ఉన్నప్పటికీ అతను చిత్రాంగి అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి ఉండేవాడు. ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు. ఒకనాడు భాద్రపద బహుళ తదియ నాడు రాజుగారి 7గురు భార్యలు ఉండ్రాళ్ళ తద్ది అనే నోమును నిర్వహించుకుంటున్నారు అని చెలికెత్తల ద్వారా చిత్రాంగి వింటుంది. అప్పుడు ఆ చిత్రాంగి రాజుతో, నువ్వు వివాహం చేసుకున్న నీ భార్యలతో ఉండ్రాళ్ళ తద్ది నోమును చేయించుకున్నావు. నేను ఒక వేసి అవటం వల్ల నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే ఉండ్రాళ్ళ తద్ది నోముకు అవసరమైన సరుకులను నా కోసం ఏర్పాటు చేయి అని రాజుగారిని అడుగుతుంది చిత్రాంగి. ఆమె ప్రతిజ్ఞను రాజు అంగీకరించి నోముకు కావలసిన పదార్థాలను, సరుకులను ఆమె కోసం ఏర్పాటు చేస్తాడు. అవి అందగానే వేశ్య అయిన చిత్రాంగి భాద్రపద తృతీయ నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానాన్ని ఆచరిస్తుంది. సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉంటుంది. చీకటి పడగానే గౌరీదేవికి బియ్యం పిండితో తయారు చేసుకున్న ఉండ్రాళ్లను నైవేద్యంగా పెడుతుంది. 5 ఉండ్రాళ్లను ఒక పుణ్యస్త్రీకి వాయనంగా ఇస్తుంది. నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందుతుంది. ఈ విధంగా 5 ఏళ్లు నిర్విఘ్నంగా నోముని నోచుకుంటుంది. దీని ఫలితంగా ఆమె పవిత్రంగా సద్గతిని పొందుతుంది. ఇలాంటి వారే ఈ నోమును ఆచరించడం వలన ఇంత మంచి ఫలితాలను పొందారు అని అంటే ఇక సత్ప్రవర్తనతో ఉన్నవారు ఈ నోమును నోచుకోవటం వల్ల ఇంకెంత మంచి ఫలితాలను పొందవచ్చు అనేదే ఈ కథ వెనుక ఉన్న అసలు నీతి. కథ చదవడం పూర్తయిన తర్వాత చేతిలో ఉన్న అక్షంతలని కొన్ని గౌరీదేవి పాదాల యందు ఉంచి మిగిలినవి శిరస్సుపై ధరించాలి. సో ఇదండి ఇవాళ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.